ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలతో ఈనాటి కాలంలో ఉండేటటువంటి సజీవమైనటువంటి దృష్టాంతాలను జోడించి మేళవిస్తూ చేసే వ్యాఖ్యాన వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తన బాధ్యత నిర్వహణ పట్ల ఖచ్చితమైనటువంటి నియమం కల యముడు తన నియమాన్ని తప్పుతాడా? ఈ యముడు వారి ఆయువును హరించాలని ఆదేశిస్తే అనివార్యంగా అది సంభవించవలసిందే. ఆ జీవుని కథ మా చేతిలో పరిసమాప్తి కావలసిందే. ఎవరికీ అర్థం కానటువంటి మరణ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి. ఇది మార్కండేయుని ప్రయత్నం. మార్కండేయుని అపరిమితమైన జ్ఞానం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మీకే కాదు స్వామి, నాకు కూడా దినదిన ప్రవర్తమానమవుతున్న మన మార్కండేయుడు చూస్తున్న కొద్దీ ఏదో ఒక అపురూపమైన దివ్య తేజస్సుతో కనిపిస్తున్నాడు. మరి ఈ పరిస్థితి ఏ విధంగా మలుపు తీరుకుంటుందో, ఏ విధంగా దారి తీస్తుందో, మార్కండేయుని వలన రాబో కాలమున మానవాళికి గొప్ప మేలు జరుగుతుంది. సర్వులకు మహోన్నతమైన లోకధర్మమును, మృత్యుంజయ మహామంత్రమును ఉపదేశించగలడు. మాయా జంగమ వేషం ధరించి మార్కండేయుని వద్దకు వచ్చాడు. కేవలం ఆ పరబ్రహ్మకు మాత్రమే సాధ్యమైన ఈ పనిని మీరు చేస్తాను అని చెప్పినా నేను ఏమాత్రం నమ్మజాలను. చిన్న చిన్న మాయలతో మార్కండేయుడిని మభ్యపెట్టాలి అని ప్రయత్నించాడు. మార్కండేయుడి ప్రశ్నలకు యమధర్మరాజు నివ్వెరపోవడం. రాయి పావురమైనా పండు చెట్టైనా అది వినోదమే కాని విద్వత్తు కాదు. మరి చెట్టెలా వచ్చింది? విత్తనం నుంచి కాదా? పరమేశ్వరుని సృష్టిలో ప్రతిదీ ఓ అద్భుతమే కాని మీరు చేసిన టక్కుటమారి విద్యలు అద్భుతం కాదు. ఈ బాలుడు మృత్యుంజయుడు కాకూడదు అని భీష్మించడం కూడా ఇక్కడి ఈ కథలోని పరిస్థితి. ఆ రాతి మీద ఆశీనుడు. సరే, యా సృష్టి సృష్టిరాద్య అని పురాణ ప్రపంచం ఇలా ప్రారంభమవుతుంది. సృష్టికి సృష్టి ఆది. సృష్టిలో ఇది మొదలు అని మనం చెప్పలేం. సృష్టి మొదలు. ఈ సృష్టిలో మనం ఎన్ని విచిత్రాలను, వింతలను చూస్తూ వస్తున్నామో. 17వ శతాబ్దంలో మనకు అందుబాటులో ఉండే ఈ 200-300 ఏళ్లలో ఉండేటటువంటి చరిత్రనే పరిశీలించినట్లయితే 17వ శతాబ్దంలో ఏకే మెండల్, లిన్నేయస్లు DNA పద్ధతిని, జీన్స్ పద్ధతిని కనుగొన్న తర్వాత ఒక మొక్కను మరొక మొక్కతో అంటుకట్టడం, కొత్త కొత్త వృక్ష జాతులను పుట్టించి కొత్త కొత్త పంటలను అభివృద్ధి చేయగలగడం ఇలాంటి చూస్తున్నాం. క్లోనింగ్ పద్ధతిలో మనిషి మరో మనిషిని సృష్టించడం ఒకవేళ సాధ్యమవుతే అంతకంటే ప్రమాదకరం మరొకటి ఉండదు.
ఒకవేళ అలా పుట్టించవచ్చునేమో, కానీ ఆ పుట్టిన మనిషి అతడి వయస్సు పెరగకుండా కాలంతో పాటు కూడా తొలగిపోయేటటువంటి శరీరము, వృద్ధాప్యము, మరణము, మార్పు ఇలాంటివి అనిపించకుండా ఆ మనిషిని కాలగర్భంలో కలిసిపోకుండా కలకాలం ఉండే విధంగా మాత్రం చెయ్యలేడు, చెయ్యరాదు. మన కథలో మార్కండేయుడి కథ మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ మన కథలో అసలు బాలుడు వీడు. ఇంత చిన్న బాలుడు మార్కండేయుడికి ఈ కథలో ఇంత గందరగోళం ఏమిటి? వ్యాస భగవానుడు ఈ కథ ద్వారా మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అది తెలుసుకుందాం, చూద్దాం. సృష్టిలో తప్పనది, తప్పించలేనిది ఏదైనా ఉంది అంటే అది మృత్యువు మాత్రమే. భూమికి ఉండేటటువంటి 21 పేర్లలో మృత్తిక అనేది కూడా ఒకటి. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అంటుంది వేదం. మృత్తిక అంటే మరణాన్ని కలిగించేది అని అర్థం. అందుకే ఈ భూమి మీద నరులను ఉద్ధరించడానికి నారాయణుడే పుట్టినా కూడా, దశావతారాలను ధరించినా కూడా, భాగవతం ప్రకారంగా 28 అవతారాలు 28 అవతారాలు ధరించినా కూడా కాల నియమాన్ని అనుసరించి కాలధర్మం చెందక తప్పలేదు. కానీ అవతారమూర్తులు సజీవంగా లేకపోయినా తమ పేరును, కీర్తిని కథల ద్వారా శాశ్వతం చేశారు. భౌతికంగా మనం మరణించిన వెంటనే మనం చేసే పనులను బట్టే భావితరాల వాళ్ళు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో ఎంత కోటీశ్వరులు మరణించినా కూడా సంవత్సరానికో 10 సంవత్సరాలకో ఈ తరం మారినప్పుడు అతని పేరును కూడా మర్చిపోవడం సహజం కూడా. అందుకే పెద్దలు నువ్వున్నా లేకన్నా మంచి చేస్తే మరణించినా కూడా నీ పేరు కలకాలంగా నిలుస్తుంది అని చెప్పడం జరిగింది. సాక్షాత్తు యమధర్మరాజే జంగమదేవర రూపంలో వచ్చి నిలిచి బాలమార్కండేయుడిని తన గారడీ విద్యలతో మాయం చేసి తిరిగి రప్పించి మరుద్వతిని అయోమయంలో పడవేశాడు. ఈ సందర్భంలో తన ఆయుర్దాయం 16 సంవత్సరాలు ఇంతే అని ఆ మార్కండేయుడికి తెలిసిపోయింది. ఎవరైనా ప్రాణం పోతుంది అంటే భయపడతారు. భయం కలగడం సహజమే కదా. అందులోనూ మన ఈ మార్కండేయుడు బాలుడు. మరి మార్కండేయుడు మృత్యువుని ఎలా తప్పించుకుంటాడు? మరుద్వతి ఆవేదన వెనకాల ఉండే కారణం ఏమిటి? మార్కండేయుడు ఇప్పుడు అల్పాయుష్కుడు అని ఎందుకు అనబడుతున్నాడో, అల్పాయుష్కుడు ఎందుకు అయ్యాడో తెలుసుకుందాం. మృత్యువు తథ్యం తావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో సక్తః పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తా కోపి న పృచ్ఛతి కేహే అన్నాడు ఆదిశంకరుల వారు. సంపాదించినంత కాలం, శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం అంతా ఈ శరీరం గురించే తాపత్రయపడతారు. ఎప్పుడైతే మనం సంపాదించడం మానివేస్తామో ఇంట్లో వాళ్ళు తిన్నావా పన్నావా అని కూడా అడగరు అని మనం భౌతికంగా అర్థం చెప్పుకోవచ్చు. అలాంటి వేదాంత భావన మనకు అందించినటువంటి ఆదిశంకరుల వారి తండ్రి శివగురువు, ఆర్యాంబ తల్లి. వాళ్ళిద్దరూ కూడా వృషాచలేశ్వరుని ప్రార్థించి ఆ సాక్షాత్తు మహాదేవుడినే, పరమశివుడినే కుమారుడిగా పొందారు. కానీ శంకరుడి ఆయుర్దాయం 8 సంవత్సరాలే. శివుడంతటి వాడు ప్రత్యక్షమైతే అల్పాయుష్కుడిని ఎందుకు కోరారు? ఇక్కడ ఆయుష్యం అల్పం. కానీ ఇక్కడ ఆదిశంకరుల వారు దైవకృప చేత 8 నుంచి 16, 16 నుంచి 24, 24 నుంచి 32 సంవత్సరాల వరకు ఆయుర్దాయాన్ని పొందినా 32 కూడా అల్పమేనండి. అలా ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకుంటూ వచ్చినా కూడా ఎన్నటికీ తరగని, చెదరని, చెక్కు చెదరని, మరణం లేని చిరకీర్తిని పొందగలిగాడు. సాధారణ మానవుల కంటే కూడా అసాధారణంగా జన్మించిన ఇలాంటి అవతారమూర్తులు వాళ్ళ ఆయుర్దాయం సర్వసాధారణంగా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మన కథలో మార్కండేయ వృత్తాంతంలో తాను మరణిస్తాను అని మార్కండేయుడికి తెలిసిపోయింది. మరి ఈ తెలిసిన నిజం మార్కండేయునికి ఎంత కలవరపెట్టింది, అలాగే మరుద్వతిని ఎంత ఆవేదనకు గురి చేసిందో, అస్సలు నిజం ఏమిటో చూద్దాం. సృష్టిలో ఏ తండ్రి కూడా తన సంతానం అసమర్థులో, అవివేకులో కావాలి అని కోరుకోడు.
అందులో మృకండ మహర్షి అలాంటి వాడు, అంతటి వాడు అసలే కోరుకోడు. శివ సంకల్పాలు, శివలీలలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయండి. మృకండుడి తపస్సుకు మెచ్చి వచ్చినటువంటి పరమేశ్వరుడు అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అనే ఒక నియమాన్ని విధించాడు. ఈ నియమం ఎందుకో వ్యాసుడే మనకు చెప్పాలి, చెప్తాడు కూడా. ఏ కారణము లేనిదే వ్యాస భగవానుడు ఇలాంటి కథలు మనకి పుట్టించడు కదా. కార్తీక మాస వ్రత మహిమ అంటే అది ఎంత చెప్పినా ఎంతో కొంత తక్కువే అవుతుంది. కొంత చెప్పుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు కాశీనగరంలో యజ్ఞదత్తుడు అనే నిష్ఠాగరుడైనటువంటి వేదాంత పారగుండు బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడికి వేదము, వేదాంగములు, వేదార్థములు కూడా వచ్చును. నిరంతరం పూజలు పురస్కారాలు తప్ప ఇంక ఏ పాపం పుణ్యం తెలియనటువంటి మహాపండితుడు మన ఈ యజ్ఞదత్తుడు. భార్య సోమిదేవమ్మ అన్నం పురుగని ఎల్లాలి కదా. వీరి సంతానం లేక కలిగిన సంతానం గుణనిధి, పేరుకే గుణనిధి. 7 వ్యసనాలు వీడుకున్న నిధులు. ఒకనాడు గుణనిధి ఆయన చేతికి ఉండేటటువంటి ఉంగరం ఒకనొక జూదరి చేతి కనిపించింది యజ్ఞదత్తుడికి. యజ్ఞదత్తుడు ఆగ్రహదగ్రుడయ్యాడు. ఇంటికి వచ్చాడు. పట్టపక్కాలు లేకుండా ఉన్న ఆ గుణనిధిని దండించాడు, ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఆస్తి అంతా కూడా హార్దికర్పూరమైంది. గుణనిధి యాచకుడి అవతారం ఎత్తాడు. కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం చేసి గత్యంతరం లేక, ఏమీ తినడానికి లేక ఉపవాసం ఉండి తెల్లవాళ్ళు జాగరణ చేసి శివభక్తులతో కలిసి శివ పూజలో పాల్గొని అర్ధరాత్రి సమయంలో ఆకలితో ప్రసాదాన్ని దొంగిలించి పారిపోతున్న సమయంలో కాలికి ఏదో తగిలి శబ్దం కాగా నిద్ర లేచిన భక్తులు వెంటపడగా కింద పడి చనిపోయాడు. తన చేతిలో ఉన్న ఆ ప్రసాదాన్ని, తాంబూలాలను అలా శివలింగం పైన విసిరాడు. శివైక్యం చెందాడు. ఈ కారణంగానే ఈ గుణనిధి మరు జన్మలో బలిచక్రవర్తి అలాంటి జన్మనెత్తాడు. ఇదిగో పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ప్రాణికోటికి ఇలాంటి తలరాత మిగులుతుంది. బ్రహ్మదేవుడు మృకండ దంపతులకు పుత్ర వియోగ దుఃఖాన్ని కూడా నుదుట రాశాడు. కొడుకు పుడతాడు అని మరుద్వతి ఆనందించిందే కానీ భర్త నోట శివప్రసాదంగా అల్పాయుష్కుడు పుడతాడు అని విన్న మరుద్వతి మార్కండేయుడు ఆయుర్దాయం ఎంత అని అడుగుతోంది. తల్లి కదా, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కదా. దీనికి మృకండ మహర్షి ఏం చెప్పబోతున్నాడో విందాం. ఆ పరమేశ్వరుని ప్రసాదాన్ని పొందుట ఎట్లు? ఈ విషయం తండ్రి లేడు అనేటటువంటి ప్రాణి ఏది ఉండదు. ప్రతి ప్రాణికి తల్లి తండ్రి ఉంటారు. అయినా కూడా ప్రకృతి చిత్రం ఇది. ఆ ప్రాణికి తల్లితోటే అనుబంధం. అలాగే తల్లికి కూడా సంతానం పట్ల ఉండేటటువంటి అనుబంధం అధికమే. తండ్రి తేజస్సుని ఇవ్వగలుగుతాడు. తల్లి సంపూర్ణమైన ఆకారాన్ని మమకారంతో జతపరిచి ఇవ్వగలుగుతుంది. సంతానం వేరు, తల్లి వేరు కాదు. తల్లి పేగు అని అందుకే అంటాం మనం. సంతానం అన్నది తల్లి శరీర భాగాల్లో ఒక భాగం కదా. తన శరీర భాగంలోని ఏ భాగానికైనా నొప్పి కలిగితే మనం ఎలా భరించగలమో, భరించలేమో, అలాగే తల్లి కూడా. సంతానానికి బాధ కలిగితే విపరీతంగా బాధపడేది తల్లే. ఒకప్పుడు ఈ బాధ మంచికి కూడా దారితీయవచ్చు. ఇక్కడ మన కథలో మార్కండేయుడి తల్లి మరుద్వతి తన కుమారుడు లేక కలిగిన కుమారుడు అల్పాయుష్యం గలవాడు అని తెలిసి, ఆ అల్పాయుష్యం కూడా 16 సంవత్సరాలే ఆయుర్దాయం అని తెలిసి కూడా శివానుగ్రహం ఇంతవరకే అని సరిపెట్టుకుంటుంది. మృకండ మహర్షి తపస్సుకు పరమేశ్వరుడు అనుగ్రహించిన విధాత ఇలా ఎందుకు రాశాడో, ఈ ముని దంపతులకు వీళ్ళ కథలకు ఆ పరమేశ్వరుడు ఎలాంటి మలుపు తిప్పబోతున్నాడో, ఈ మార్కండేయుడి వ్యథ, ఆ యముడి పంతం ఏం కాబోతున్నాయో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉందాం. వచ్చే సంచే వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. పంతం వీడని యముడు మాత్రం ఇక్కడ ఆ నారదుని హేళన చేస్తున్నాడు.
నిజకారకుడైన పరమేశ్వరుడే తన మరణానికి కూడా కారకుడవుతున్నాడు అని కూడా తెలిసింది. బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఈ నారదుడు మార్కండేయుడికి ఏం చెబుతున్నాడు?